ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో అరణ్యకాండంలో ఈరోజు 41వ సర్గ నుండి 50వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాం. సీతాదేవిని అపహరించాలని చెప్పి రావణాసురుడు జనస్థానానికి వచ్చాడు. ముందుగా మారీచుని ఆశ్రమానికి వెళ్ళి మారీచుని యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాడు. అయితే అప్పుడు మారీచుడు ఏం చెప్పాడంటే, నువ్వు అనవసరంగా సీతాపహరణ అనే ఆలోచన నువ్వు చేయవద్దు, నీకెవరు ఈ సలహా ఇచ్చారు, ఇది మంచిది కాదు, ఇది మొత్తం నీ వినాశనానికే దారితీస్తుంది. రామునితో నాకు చాలా అనుభవం ఉంది, అతని యొక్క పరాక్రమం గురించి వాటి గురించి, అందుకని నువ్వు ఎన్నో విధాలుగా చెప్తాడు, నువ్వు ఇది మాత్రం ఈ ఆలోచన మాత్రం మానుకో అని చెప్పి. అది అయినా సరే వినడు, మారీచుడిని బాగా నిందిస్తాడు. నీ సలహాలు నేను అడగలేదు, రాజు ఎలా చెప్తే ప్రజలందరూ కూడా ఆ విధంగా చెయ్యాలి, అడగనిదే నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావు, నువ్వు ఉచిత సలహాలు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, ఒకవేళ చేయకపోతే కనుక నువ్వు నా చేతిలో మరణిస్తావు, ఒకవేళ చేస్తే నేను చెప్పినట్లు చేస్తే నువ్వు బ్రతికినా బ్రతకొచ్చు, మరణించినా మరణించవచ్చు, అందువల్ల నువ్వే ఆలోచించుకో అని చెప్పి చెప్తాడనమాట. అయినా సరే ఇన్ని మాటలు చెప్పినా సరే మారీచుడు ఇంకా చెప్తూనే ఉంటాడనమాట. అసలు నీకు నిజంగా ఈ ఆలోచన ఎవరో చెప్పారో కానీ వాళ్ళందరూ కూడా నీకు మంచి ఆలోచన చెప్పలేదు. కేన అయం ఉపదిష్టస్తే వినాశః పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. అంటే నీ సపుత్ర అలాగే నీ యొక్క ఈ రాజ్యంలో ఉన్నటువంటి నీ మంత్రులు వీళ్ళందరితో పాటు నువ్వు చనిపోయేటువంటి ఈ ఉపాయాన్ని నీకు ఎవరు చెప్పారు? కస్త్వయా సుఖినా రాజన్ నాభినందతి పాపకృత్ కేనేదం ఉపదిష్టం తే మృత్యుద్వారం ఉపాయతః. నువ్వు సంతోషంతో హాయిగా ఉండడం చూసి ఓర్వలేనటువంటి ఆ పాపాత్ముడు ఎవరో నీకు ఇటువంటి సలహాలనిచ్చాడు, ఈ మృత్యు ద్వారం దగ్గరికి నిన్ను చేర్చడానికి ఇటువంటి ఆలోచనను నీకు ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే రాజు గుణవంతుడుగా ఉంటాడో, మంచి మార్గంలో ఉంటాడో, ప్రజలందరూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా. అలాగే రాజు గుణహీనుడైతే కనుక మొత్తం వాళ్ళందరూ కూడా అధర్మపరాయణులుగా మారిపోతూ ఉంటారు, భ్రష్టులైపోతూ ఉంటారు. అందువల్ల రాజుగా ఉండి నువ్వు ఈ విధంగా అధర్మ మార్గంలో వెళ్ళడం మంచిది కాదు. ఇక నాకు తెలుసు, నీవు చెప్పిన మాటను వింటే శ్రీరాముడు వెంటనే నన్ను చంపివేస్తాడు. నేనేమనుకుంటున్నానంటే, నీ చేతిలో మరణించడం కంటే కూడా నేను శత్రువైనటువంటి రాముడి చేతిలో మరణించడం వల్లనే నా జన్మ తరిస్తుంది అని నేను భావిస్తున్నాను అని చెప్తాడు. అలాగే ఆయన శ్రీరాముని దృష్టి నా పైన పడింది అంటే నేను చనిపోయినట్లే అర్థం. ఆయన పరాక్రమం అటువంటిది. ఆ తర్వాత ఏంటంటే, సీత అంటే రాముడికి ఎంతో ఎంతో ఇష్టం, ప్రాణం వంటిది. అటువంటిది నువ్వు ఆ సీత యొక్క విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నీ హితాన్ని కోరే నేను ఇంత నేను చెప్తున్నాను, నీవు నా మాటను ఆలకించట్లేదు. అల్పాయుష్కులు ఎవరికైతే ఇంక దగ్గర పడిందో, రోజులు దగ్గర పడ్డాయో, ఇటువంటి మంచి మాటలు ఎప్పుడు కూడా చెవికి ఎక్కవు అన్నది అర్థమవుతుంది అని చెప్పినా సరే శ్రీరాముడు ఇంకేమంటాడంటే, మారీచుడు ఏమంటాడంటే, ఇంక నేనేం చేయను, నీ అధీనంలో ఉన్నాను, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేయాలి, అందుకే నువ్వు ఎలా చెప్తున్నావో నేను నీ వెనకే వస్తున్నాను, పద అని చెప్తాడనమాట. అప్పుడు రావణుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఇంకా చివరి మాట విని, ఇప్పుడు నువ్వు నిజమైన మారీచుడు అనిపించుకున్నావు, ఇంతవరకు ఒక సామాన్యమైనటువంటి రాక్షసుడిలాగా నువ్వు ప్రవర్తించావు, ఇప్పుడు నాకెంతో ప్రియంగా ఉన్నావు, చక్కగా చూడు రథం సిద్ధంగా ఉంది,
రత్న ఖచ్చితమైనటువంటి ఈ రథం పైన మన ఇద్దరం అక్కడికి వెళదాం, జనస్థానానికి వెళదాం, అరణ్యానికి వెళ్ళి సీతను అపహరించడానికి నువ్వు నాకు సహాయం చేయాలని అని చెప్పిన తర్వాత ఇద్దరు రథాన్ని ఎక్కుతారు. రథాన్ని ఎక్కి మారీచుని ఆశ్రమం నుండి బయలుదేరుతారు. బయలుదేరి మొత్తం దారిలో వనాలు, పర్వతాలు, పట్టణాలు, నదులు ఇవన్నీ కూడా దాటుకుంటూ వెళ్తున్నారు. దాటుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? దండకారణ్యం దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంక నీ పని కానీ అని చెప్పి రావణుడు మారీచుడు చెప్తున్నాడు. వెంటనే అతను ఒక బంగారు లేడి కింద తయారయ్యాడు. చక్కగా బంగారు లేడి పైన చిన్న చిన్న వెండి చుక్కలు ఉన్నాయట, ఏవో మణులు ఉన్నాయట. దాని అందాన్నంతా వర్ణిస్తున్నారు ఎన్నో శ్లోకాల్లో. అక్కడ సీతను మోహపరచడానికి వెళ్తున్నాడు ఈ మాయా లేడి రూపంలో. అది చూడు దూరంగా కనిపిస్తుంది, అరటి చెట్లు ఉన్నాయట అక్కడ శ్రీరాముని యొక్క ఆశ్రమంలో. అక్కడికి వెళ్ళు, సీతను నువ్వు నీ యొక్క అందచందాలతో నువ్వు ఆవిడను మోహింపచెయ్యి అని చెప్పి పంపిస్తున్నాడు. ఈ విధంగానే మారీచుడు లేడి కింద మారిపోయాడట. మారిపోయి ముందుగా అక్కడ కొన్ని లేళ్ల గుంపులు ఉన్నాయి దగ్గరలో, ఆశ్రమంలో రకరకాల ఎలుగుబంట్లు రకరకాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ లేళ్ల గుంపులో కలిసిపోయాడు. కానీ ఈ లేడి చాలా చాలా ప్రత్యేకంగా ఉంది చూసేవాళ్ళకి. ఆ లేళ్ల గుంపులు ఉన్నాయి కదా, వాళ్ళు వాసన చూస్తున్నాడు. ఒకళ్ళొకళ్ళు వాసన చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. వాసన చూస్తుంటే ఇదేదో వేరే రకం వాసన వస్తుందట ఈ లేడీ. రాక్షసుల వాసన భయపడిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాయి ఇవి. ఇతనికి ఏమనిపిస్తుందంటే వెంటనే వాళ్ళ లేడి వాసన వస్తుంది ఈ రాక్షసుడికి. లేడి రూపంలో ఉన్నటువంటి మారీచునికి ఆ లేళ్ళు పక్కన చిన్న చిన్న తిరుగుతూ ఉంటే ఇతనికి వాసన వస్తుంది, నోరు ఊరుతుంది వాళ్ళు తినాలని చెప్పేసి. రాక్షస ప్రవృత్తి అంతా బయటకు వస్తుంది. కానీ చాలా సంయమం పాటించి అదేం చేయకుండా అటు ఇటు ఆ పంచవటికి చుట్టూ చక్కగా గెంతులేస్తూ తిరుగుతున్నాడు. తిరుగుతూ ఇంకా సీతమ్మ తల్లిని చూడలేదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి అక్కడ వరండా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర నుంచి అటు ఇటు అందంగా గెంతులేస్తున్నాడు. అప్పటికి ఇంకా సీత బయటికి రాలేదు. మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళి మొత్తం ఆశ్రమం చుట్టే గెంతులేస్తున్నాడు. ఈ లోపల ఈవిడ పువ్వులు కోసుకోవడానికని బయటకు వచ్చిందండి. బయటికి రాగానే దృష్టి లేడిపైన పడింది. ఆహా ఎంత అందంగా ఉంది, ఎప్పుడు ఇలాంటి మృగాన్ని ఎప్పుడు చూడలేదు, ఇంత అందమైన లేడిని ఎప్పుడు చూడలేదే అని చెప్పి దాని వంకే చూస్తుందట. చూడడంతోనే అది నాకు కావాలి అనే కోరిక కలిగింది ఆవిడకి. వెంటనే రామ లక్ష్మణ అని ఇద్దరిని పిలుస్తుంది, మీ ధనుర్బాణాలు తీసుకుని రండి, ఇక్కడికి మంచి ఒక చక్కటి జంతువు వచ్చింది, నాకు ఆ జంతువు కావాలి అని చెప్పి ఆవిడ పిలుస్తోంది రాముణ్ణి లక్ష్మణుడిని ఇద్దరిని కూడా పిలిచింది. పిలిస్తే లక్ష్మణుడు వెంటనే పసిగట్టేశాడు. అసలేంటి ఇలాంటి జంతువు ఎక్కడైనా ఉంటుందా, దానిపైన మణుల్లాగా ఇలా ఎక్కడైనా లేడు ఉంటుందా, ఇక్కడ మనం ఈ మాయా ప్రపంచంలో ఉంటున్నాము, అసలే మన పైన వీళ్ళందరూ కూడా పగగట్టి ఉన్నారు, ఈ కరుణ్ణి వాళ్ళని చంపేశాం కాబట్టి అందరూ పగతో ఉన్నారు కాబట్టి ఇదేదో రాక్షసుల మాయ అని చెప్పి అంటాడనమాట. అంటే అది మాత్రం ఆవిడేం పట్టించుకోదు. అది ఏమైనా నాకు అది ఆ లేడీ కావాలి అని చెప్పి భర్త దగ్గరికి వెళ్తుంది. భర్తతో అంటుంది నాకు ఎంత నచ్చిందో ఆ లేడీ, అసలు నాకు అది కావాలి అంటే మన లక్ష్మణుడు మరీ చెప్తాడనమాట. అతనికి రకరకాల వేషాలు, మారీచుడు రకరకాల వేషాలు వేయడం వచ్చు, రకరకాల అందరి మాటలను అనుకరిస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగొచ్చి ఇక్కడికి ఇలాంటి లేడీ తిరిగి అసలు ప్రపంచంలో సృష్టిలోనే ఇలాంటిది ఉండదు, కొంచెం అసహజంగా ఉంది, మీరు ఆలోచించండి అని చెప్తే ఈవిడొచ్చి భర్త దగ్గరికి వచ్చేటప్పుడు పాపం శ్రీరాముడు కూడా చూడండి, నిజంగానే పాపం సీత చాలా ఆశపడుతుంది కదా, చాలా బాగుంది చూడడానికి, ఈ లేడీతో చాలా చక్కటి వన్యతో ఉంది, బాగుందని చెప్పి ఆయన కూడా బాగుందని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఈవిడ అంటుందట నాకు అది ప్రాణాలతో కావాలి, ఆ లేడీ ప్రాణాలతో ఉంటే చక్కగా కొంతకాలంలో మన ఈ వనవాసం పూర్తవుతుంది కదా, అయోధ్యకి తీసుకెళ్దాం, మన కౌసల్య అత్త వాళ్ళందరూ కూడా ఎంత ఆనందపడిపోతారో, భరతుడు చూసి ఎంతో ఆనందపడతాడో ఈ లేడీని చూసి, అయోధ్యకి తీసుకెళ్ళి చక్కగా మన రాజప్రసాదంలో మనం దీన్ని పెంచుకుందాం. ఒకవేళ ప్రాణాలతో చిక్కకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే దాన్ని చంపి తీసుకురండి, తీసుకొస్తే దాని చర్మం, ఆ చర్మం మీద చక్కగా నేను కూర్చొని ధ్యానం చేసుకుంటాను, మీ గురించి ధ్యానిస్తూ ఉంటాను అని చెప్పిందట. అప్పుడు రాముడు పాపం అడుగుతుంది కదా, ఆ సీత అడుగుతుంది కదా అని చెప్పేసి లక్ష్మణ్తో అంటాడనమాట. పోనీ ఒకవేళ మారీచుడే అనుకోది, అయినా సరే దాన్ని వధించాలి కదా, ఎందుకంటే ఇలా మాయారూపంలోనే ఎంతోమంది వస్తూ ఉండేవారు వనాలకి, ఎవరు రాజులందరూ వస్తూ ఉంటే లేడీ రూపంలో వీడు ఏం చేసేవాడు, చాలా దూరం తీసుకెళ్ళిపోయి తర్వాత రాక్షస రూపాన్ని పొంది వాళ్ళ రాజులను అందరినీ కూడా వధించి తినేస్తూ ఉండేవాడు. ఎంతోమంది రాజులను తిన్నాడు. అందువల్ల అతను రాక్షసుడైనప్పటికీ దానిని ఆ లేడీని వధించే
బాధ్యత నాకుంది, అందుకని నేను దాని వెనక వెళ్తాను, నువ్వేం పర్వాలేదు, నువ్వన్నీ కూడా ధనుర్బాణాలన్నింటినీ కూడా చక్కగా ఉండి నువ్వు సీతను రక్షిస్తూ ఉండు, నేను దూరంగా వెళ్ళి నేను చక్కగా దాన్ని తీసుకొచ్చేస్తాను అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే తర్వాత ఇంకొక మాట అంటాడనమాట. నీకు తెలుసు కదా వాతాపి అనే రాక్షసుడు ఉండేవాడు, మనం చెప్పుకున్నాం మనం కదా. ఆ వాతాపి అనే రాక్షసుడు ఈ బ్రాహ్మణులందరినీ అతను మాంసం కింద మారిపోతే వాళ్ళందరూ దాన్ని తినేసేవాడు లోపల. తర్వాత లోపల వాతాపి బయటికి రా అంటే బయటకు వచ్చేస్తే వీళ్ళందరూ కూడా తాపసోత్తములు అందరూ కూడా ఈ విధంగా మరణిస్తూ ఉండేవారు. అది చూసి మన అగస్త్య మహాముని ఏం చేశాడు, ఒకసారి దాన్ని అంతటిని లోపల తినేసి జీర్ణం చేసేసుకున్నాడు. ఈ విధంగా వాతాపి చనిపోవడం వల్ల ఎంతోమంది చక్కగా తాపసులు అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఈ విధంగా ఈ మారీచుణ్ణి ఈ విధంగా నేను చంపి నేనేం చేస్తానన్నమాట, ఈ పీడ విరగొడతాను, అందువల్ల నేను అక్కడికి వెళ్ళడమే మంచిది అని చెప్తాడు. అని చెప్పి ఈయన చక్కగా ఇవన్నీ వేసుకొని వెళ్తాడనమాట. దీని వెనుక వెళ్తే ఈ మృగం ఏం చేస్తుందో తెలుసా, రాముడికి ఇప్పుడే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దగ్గరలో, మళ్ళీ ఎక్కడో దూరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనే అలసిపోతున్నాడు అనమాట. తర్వాత ఇంకా అలసిపోయి ఇంకా దాని వెనక తిరిగి ఇలా మాయమైపోతుందని చెప్పేసి విసుగొచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చోగానే మళ్ళీ పక్కనే కనిపిస్తుంది. లేచి దాన్ని మళ్ళీ కొడదామనేటప్పటికి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఈయన కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తే ఇంకెవరూ తట్టుకోలేరు. దీని పని ఎలాగైనా పడతానని చెప్తే మారీచుడికి అర్థమైపోయింది. ఇంకా నాకు తెలుసు, నాకు ఇంకా అయిపోయింది నా పని అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని తీస్తాడట. ఆయన బ్రహ్మాస్త్రాన్ని తీసి, అంటే ముందు ఏమనుకున్నాడంటే సజీవంగా పట్టుకుందాం, బ్రతికుండగానే పట్టుకుని సీత అడిగింది కదా అని అనుకున్నాడు. ఇంకా నాకు దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తాడనమాట, దాన్ని చంపేద్దామనే నిర్ణయానికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడనమాట. వదిలితే అప్పుడు ఆ బ్రహ్మాస్త్రంతో వెళ్ళి ఆ మారీచునికి తగులుతుంది. అతను ఆ మృగ రూపాన్ని విడిచిపెట్టి ఏం చేస్తాడు, పెద్ద శరీరం, అతని శరీరం ఉంటుంది కదా, అంత పెద్ద శరీరంతో దర్శనమిస్తాడనమాట. ఇంకా చనిపోతూ మరి రావణునికి మాట ఇచ్చాడు కదా, ఏం చేయాలి, రాముని యొక్క గొంతుతో హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అరవాలి. శ్రీరాముని గొంతుతో ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్టుగా ఆర్తనాదం చనిపోతూ ఏం చేశాడు, హా సీత హా లక్ష్మణ అని అరిచాడనమాట. అంతే అతను అలాగ తన మాటను అనుకరించడంతో శ్రీరామునికి చాలా భయం వేసింది. ఆయనకి భయం వేసి ఆయన అంటున్నాడు అనమాట, హాసీతే లక్ష్మణ ఇతి ఏవం ఆకృష్య చ మహాస్వనం మమార రాక్షస సోయం శ్రుత్వా సీత కథం భవేత్. అయ్యో నా గొంతుతో హా సీత హా లక్ష్మణ అని అరుస్తున్నాడే, అమ్మో సీత ఏమనుకుంటుంది. వెంటనే ఆయనకి అనిపించింది అనమాట, సీత ఈ మాట విని ఏమనుకుంటుంది కదా, నాకేదో కష్టం వచ్చిందని అనుకుంటుంది కదా. లక్ష్మణశ్చ మహాబాహు కాం అవస్థాం గమిష్యతి ఇది సంచింత్య ధర్మాత్మ రామో హృష్టతనూరుహ. లక్ష్మణుడు మాత్రం ఏమనుకుంటాడు, ఈ మాట నేను ఏదో కష్టంలో ఉన్నాను అనుకుని వదిలేయడు కదా, సీతను వదిలేసి వచ్చేయడు కదా అని చెప్పి ఒక్కసారి ఆయనకు గగుర్పాటు కలిగిందట. అయ్యో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుగా అనిపించిందనమాట. తత్ర రామం భయం తీవ్రం ఆవివేశ విషాదజం రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం త్వరమాణో జనస్థానం సారాభిముఖస్తదా. సో ఈ విధంగా ఆయన చాలా భయం వేయడంతో చాలా విషాదమైనటువంటి మనసుతో ఆయన ఏం చేశాడనమాట, జనస్థానం అంటే వీళ్ళుండి పంచవటి ప్రదేశానికైనా త్వరగా ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టారనమాట. ఈ లోపల ఇక్కడ సీతాదేవి ఆ స్వరం విని ఏం చేస్తోంది, ఇదంతా కూడా చాలా అంటే ఈ శ్లోకాలన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఆర్తస్వరం వింది, తన భర్త యొక్క ఆర్తస్వరం విని, అయ్యో నా భర్తను ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి లక్ష్మణ అని పిలుస్తుంది. ఆర్తస్వరంతు తం భర్తుం విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం నహిమే హృదయం స్థానే జీవితం వావతిష్టతి క్రోశత పరమార్థస్య శ్రుత శబ్దో మయా భృశం. చూడు అక్కడి నుంచి నీ అన్నగారి యొక్క మాట వినిపిస్తుంది, వెంటనే వెళ్ళి, ఆయన ఏదో కష్టాల్లో ఉన్నాడు ఆయన, నువ్వు వెంటనే వెళ్ళి మన యొక్క ఆ సహాయాన్ని కోరుతున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి లక్ష్మణ ఆయన్ను రక్షించడానికి పరిగెట్టు వెంటనే అంటే. లక్ష్మణుడు ఏం చేశాడు, ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడకుండా కూర్చునే ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చునే ఉన్నాడు. కూర్చునే ఉంటే ఇంక ఈవిడికి కోపం వచ్చిందనమాట. ఏంటి నువ్వేం చేస్తున్నావు, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్త్వం అస్యాం అవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే.
ఏంటి అలా కూర్చుని ఉన్నావు నువ్వు రాయిలాగా, అక్కడ అన్నగారిని రక్షించడానికి వెళ్ళమంటే నువ్వు వెళ్ళటం లేదేంటి అంటుందన్నమాట. అంతవరకు బాగానే ఉంది. తర్వాత చూడండి ఎలాంటి మాటలు అంటుందంటే లక్ష్మణుణ్ణి, ఇచ్చసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే లోభాత్ మమ కృతే నూనం నాను గచ్చసి రాఘవం. నువ్వు చూడు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే నువ్వు నా మీద నువ్వు కోరికతో ఉన్నావు అంటే ఎట్లాంటి మాట అంటుందో చూడండి. అసలు సీతాదేవిని క్షమించలేము ఇటువంటి లక్ష్మణుణ్ణి. తన మొత్తం జీవితాన్ని సుఖాలని అన్నిటిని వదిలిపెట్టి అన్నగారి సేవకి వచ్చిన అటువంటి లక్ష్మణుడి గురించి తెలుసు కదా, అటువంటి పవిత్రమైనటువంటి ఒక మనిషిని ఎన్ని మాటలు అంటుందో. అందుకే అంటారనమాట అందరూ కూడా, సీతమ్మకు తర్వాత వచ్చిన కష్టాలు దీనివల్లే వచ్చాయని చెప్పేసి. అంటే లక్ష్మణుణ్ణి ఇంతలాగా అవమానించే మాటలతో అంత కష్టపెడుతుంది మనస్సుని అని చెప్పి, ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు కదా సీతమ్మ తల్లి, దీనివల్లే జరిగింది అని చెప్తారనమాట మన పండితులందరూ కూడా. సో ఆవిడంటుంది ఇంకా ఏంటి నువ్వు నా మీద కోరికతో నువ్వు ఇలా ఉంటున్నావు, అందుకనే నువ్వు రాముణ్ణి రక్షించడానికి వెళ్ళలేదు. వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తితే తేన తిష్టసి విశ్రబ్ద తమ అపశ్య మహాద్యుతిం. అసలు నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు, రాముడిని రక్షించడానికని వచ్చావు. అటువంటిది నువ్వు రాముడికి ఆపదలో నువ్వు వెళ్ళలేదంటే నీ మనసులో ఏదో మంచి ఏదో దురాలోచన ఉంది. నన్ను ఇక్కడ రక్షించడానికి నేను ఉండిపోతాను అంటున్నావు, అక్కడేమో నీ అన్నగారేమో ప్రాణాపాయంలో ఉన్నారు, అటువంటి నువ్వు వెళ్ళటం లేదు అంటే నీకేదో దురుద్దేశం ఉందన్నమాట అని అంటాడనమాట. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, చూడు వైదేహి, నాకు అన్నగారిని నాగులు కానీ అసురులు కానీ గంధర్వులు కానీ దేవతలు కానీ మానవులు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ కూడా శ్రీరాముణ్ణి జయించలేరు. అందువల్ల నువ్వు అనవసరంగా భయపడవద్దు. నువ్వు కొంచెంసేపు నువ్వు ఆగు, వచ్చేస్తాడు ఆయన. ఆ మృగాన్ని చంపేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, నువ్వు కొంచెం ఏంటంటారు శాంతించు కొంచెం అని చెప్పి, ఆయన ఎవ్వరి చేతుల్లోనూ కూడా వధించబడడు, ఆయన అజేయుడు. ఇటువంటి పరుషమైన మాటలు మాట్లాడడం నీకు తగదమ్మా అని చెప్పి లక్ష్మణుడు చెప్తాడనమాట. నిన్ను సంభాళించుకో అని చెప్పి. ఇంకొక విషయం కూడా చెప్తాడు, నీకు తెలుసు కదా వీళ్ళందరినీ కూడా రాముడు చంపేశాడు కదా, ఈ 14,000 మందిని, ఈ కరుడు దూషణుడు వీళ్ళందరినీ కూడా ఆ కోపంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక మాయతో మన మీద మనల్ని నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు పల్లిన పన్నాగమే ఇదంతా కూడా, నువ్వు అనవసరంగా బాధపడద్దు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, శ్రీరాముడు నీ రక్షణ బాధ్యత నాకు ఇచ్చాడు. ఆయన నిన్ను వదిలి వెళ్తే ఆయన మాటను జవదాటినట్లు అవుతుంది. అందువల్ల నువ్వు నన్నేం అనొద్దు, నేను ఇక్కడే ఉంటానని చెప్తుందనమాట. ఇంకా సీతకు కోపం వచ్చేసింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాట. ఇంకా పరుషంగా మాట్లాడుతుంది. ఎవరితో అంటున్నాడు, లక్ష్మీ నేనైవ ముక్త సాక్రుద్ధ సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. ఎప్పుడు సత్యవాక్కుతో ఉండేటువంటి లక్ష్మణునితో ఆవిడ ఇంకా కోపంగా మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతుందో చూడండి. ఓ దుశ్శీలుడా, కఠినాత్ముడా, క్రూరుడా, ఈ వంశానికే చెడ్డ పేరు తెచ్చేవాడవు నువ్వు. రాముడు కష్టాల పాలవుతుంటే నీకు చాలా ఇష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ నా భర్త చాలా కష్టపడ్డం చూసి నువ్వు ఇక్కడ ఆనందిస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే ఎలా ఉందంటే మేకవన్నెతో ఉన్నటువంటి పులి, పైకి మాత్రం చాలా నువ్వేం తెలియనట్లుగా ఉన్నావు, ఒక పులిలాగా నువ్వు ఉన్నావు. ఇటువంటి నీ పాపబుద్ధి నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు శ్రీరాముడు లేనప్పుడు నువ్వు పొందాలని చెప్పేసి కపట బుద్ధితో నువ్వు వేషాలన్నీ వేస్తున్నావు. అంతేకాదు నాకు అనుమానం ఏంటంటే భరతుడు నువ్వు కలిసి ఈ కుట్ర మీరు పన్నారని నాకు అర్థమవుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకో, మీరు ఎన్ని చేసినా సరే నాకు రాముడు తప్ప ఇంకేమీ వద్దు. నాకు ఆ భర్త, నా రాముడు లేకపోతే నేను ఈ ముహూర్తంలోనే నా ప్రాణాలను త్యజిస్తాను, మీ అందరికీ దొరుకుతాను అనుకుంటున్నావా? ఇటువంటి రకరకాలైన మాటలు చదువుతుంటే ఎంత కష్టం అనిపిస్తుంది అనమాట. ఇటువంటి దిగ్భ్రమ గొలిపేటటువంటి మాటలు, పరుష వచనాలన్నీ కూడా పాపం మాట్లాడుతుంటే లక్ష్మణుడు శిరస్సు వంచుకొని నమస్కరిస్తున్నాడట. అమ్మా, నాకు నువ్వు పూజ్యురాలువు, నువ్వు దేవతవు, ఇక నీ ముందు నేనేం మాట్లాడను అని చెప్పి, మళ్ళీ స్త్రీలకు నాకు తెలుసు అప్పటికప్పుడు పని అయిపోతే చాలు ఆ విధంగా మాట్లాడేస్తారు ఏదో ఒక మాటలు. ఆ పని అవ్వడానికి ఏదో రకంగా మాట్లాడేస్తారు, నాకు అది అర్థమైంది. స్త్రీల యొక్క ప్రకృతి ఇంత. ఇంకా నేను వాళ్ళ మనసులు ఎప్పుడు కూడా చాంచల్యానికి గురవుతూ ఉంటాయి. అన్నిటికీ వాళ్ళకి అంటే ఆప్యాయత, బంధుత్వం అన్నీ కూడా మర్చిపోతారు. అన్నీ కూడాను నువ్వు
ఈ నిష్ఠూర వచనాలు నువ్వు మాట్లాడేవి అవి ఎలా ఉన్నాయంటే నాకు వేడి చేసినటువంటి బాణాలు నాకు హృదయంలో గుచ్చితే ఎలా ఉంటుంది అంతటి వేదన కలిగిస్తున్నాయి. ఈ బాధను నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నేనేంటంటే ఈ లోక మర్యాదతో నీతో పరుషంగా నేను మాట్లాడలేకుండా ఉన్నాను. ఈనాడు నువ్వు మాట్లాడుతున్న నీ మాటలకు ఇక్కడ వనంలో ఉన్నటువంటి వన దేవతలందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారు. నేనేంటంటే నా యొక్క సహజ స్వభావం ఏంటంటే నా అన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవదాటను. కానీ ఈరోజు నువ్వు ఈ పలుకుతున్నటువంటి ఈ పరుషమైన మాటలకు నేను వెళ్లాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంక నీ రక్షణ ఎవరు చూస్తారు? ఈ వనదేవతలే రక్షించాలి. ఇంక నీ రక్షణ ఎవరు? నాకు చాలా కీడు, అంతా కీడే జరుగుతుందేమో అని భయమేస్తూ ఉంది. ఇంక నేను అసలు శ్రీరాముడు నువ్వు కలిసి ఉండగా చూస్తానో లేదో నాకు భయంగా ఉంది. ఇన్ని మాటలు అంటాడనమాట. ఇక్కడ అంటే సీతకు భర్త పైనటువంటి అవ్యాజమైన ప్రేమ ఈ మాటలు అంటే కానీ లక్ష్మణుడు కదలడు అని చెప్పేసి మనసులో ఆవిడకి ఇవన్నీ లేకపోవచ్చు. కానీ లక్ష్మణుడు ఎందుకంటే అన్న మాటను జవదాటాడు కాబట్టి ఇటువంటి మాటలన్నీ ఆ కష్టాన్ని కలిగిస్తే కానీ ఆ లక్ష్మణుడు దాటడు అని చెప్పి ఆవిడ అన్ని మాటలు అని ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా ఈయన బయలుదేరుతున్నాడు. ఇంక మీ ఇద్దరిని కలిసి నేను చూస్తానో లేదో నాకు చాలా భయంగా ఉంది అని అంటే ఆవిడ ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావా అని చెప్పి కళ్ళంట నీళ్ళు వస్తే ఇంకా గుండెలు బాదుకొని ఏడుస్తుందట. ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు అయ్యో ఎందుకమ్మా అలా చేస్తా, వెళ్తున్నాను కదా నేను వెళ్తున్నానంటే నువ్వు కావాలని ఇంకా ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి ఇంకా సైలెంట్గా కోపంతో చాలా నిశ్శబ్దంగా ఉండిపోయింది, మౌనం వహించేసింది. అప్పుడు ఇంకా పాపం లక్ష్మణుడు ఇంకా గతి లేక ఆయన ఏం చేస్తాడనమాట, వెళ్తూ దూరం నుంచి వెనక్కి చూస్తున్నాడు సీతమ్మ తల్లిని. ఏమవుతుందో ఇవిడికి ఏ కష్టం కలుగుతుందో అని చెప్పి భయంతో ఆయన బయలుదేరాడు ఆశ్రమం నుంచి. ఈ విధంగా అవకాశాన్ని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు రావణుడు కాచుకొని కూర్చున్నాడు, ఎప్పుడు వద్దామని చెప్పేసి చక్కగా ఒక సాధు వేషంలో వేసుకున్నాడు. వచ్చి అక్కడ నిల్చుండగానే ఈ ఎవరు ఒక సాధువు రూపంలో వచ్చాడు. అతను ఛత్రం ఉందట, అతనికి శిఖ ఉంది, పాదుకలు ఉన్నాయి, మంచి అన్నీ కూడా శాస్త్రాలు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ఎవ్వరూ లేని సమయంలో అక్కడికి వచ్చాడనమాట పాపం. వచ్చినప్పుడు చూస్తున్నాడు ఈ యొక్క సౌందర్యాన్ని, సీతమ్మ తల్లి యొక్క సౌందర్యాన్ని చూసి వర్ణిస్తున్నాడు అనమాట. అక్కడ ఆవిడ ముందే చెప్తున్నాడు. పాపం ఈ సాధువు ఇలా మాట్లాడుతున్నాడు, ఆవిడేం మాట్లాడలేకపోతుంది. అప్పుడు ఇంత సౌందర్యం నేను ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు, అసలు ఎలా ఉన్నావు నువ్వు ఇక్కడ, మంచి రాజభవనాల్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏమిటి అసలు ఇంత చక్కటి పట్టు పీతాంబరాలు ధరించి ఒక బంగారు బొమ్మలాగా ఉన్నావు, ఎవరు నువ్వు అని చెప్పి రకరకాలుగా వర్ణిస్తున్నాడు. ఆయన వర్ణించి అడుగుతున్నాడు అనమాట. పాపం ఈవిడేంటంటే ఒక సాధువు కదా, అందుకని ఆ మాటలకు సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటాడో అని చెప్పేసి లోపలికి పిలిచి అతనికి అర్ఘ్యం పాద్యం ఇవన్నీ ఇచ్చి కూర్చోబెట్టి ఇప్పుడే లోపల నేను అన్నీ మీకు ఆహారాన్ని తీసుకొస్తానని చెప్పి ఎంతో భక్తితో అమాయకత్వంతో అతనికి అన్నీ వడ్డిస్తుంది. పాపం వడ్డించిన తర్వాత చెప్తోంది, తన యొక్క కులగోత్రాలన్నీ కూడా చెప్తోంది. ఏంటంటే నేను ఇలాగా జనక మహారాజు యొక్క కుమార్తెను, నాకు ఇలాగ శివధనుస్సును విరిచి శ్రీరామచంద్రుడు నన్ను వివాహం చేసుకుని మేము 12-13 సంవత్సరాలు హాయిగా అయోధ్యలో ఉన్నాము. తర్వాత ఈ యొక్క తండ్రి దశరథ మహారాజు తన భార్యకు 2 వరాలు ఇచ్చి ఆ వరాలను తీర్చాలని పట్టుబట్టింది. నా భర్తకు పట్టాభిషేకం చేసే సమయంలో ఈ విధంగా నా భర్త వనవాసాలకు రావాలని ఆ సవతి తల్లి కైకేయి కోరడంతో మేము ఇక్కడికి వచ్చాము. నా భర్తకు వనవాసాన్ని కోరింది ఆ సవతి తల్లి, కానీ ఆయనను అనుసరించి నేను ఇక్కడికి వచ్చాను. నాతో పాటు లక్ష్మణుడు కూడా అన్నగారంటే చాలా ప్రేమ కాబట్టి ఆయన కూడా వచ్చారని చెప్పి తన యొక్క మొత్తం తన యొక్క చరిత్ర, తన యొక్క జరిగిన దాన్ని అన్నింటినీ కూడా చాలా అమాయకంగా పాపం ఆవిడ చెప్తోందనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా మీ పరిచయం ఏంటి, మీ పూర్వాశ్రమంలో మీ పేరేంటి, మీ గోత్రం ఏంటి, మీ కులం ఏంటని అన్నీ అడుగుతోంది. ఎవరిని? రావణుని. అప్పుడు చెప్పాడనమాట, నేను నా పేరు రావణుడు, నేను రాక్షసరాజుని. అసలు దేవతలు కానీ అసురులు కానీ నాగులు కానీ నా పేరు చెప్తేనే భయపడిపోతూ ఉంటారు. అసలు నిన్ను చూసిన దగ్గర నుంచి కూడా నాకు నిన్ను భార్యగా చేసుకోవాలి, నాకు ఎన్నో వేల మంది భార్యలు ఉన్నారు, ఎంతోమంది భార్యలను అపహరించుకొని వచ్చేసాను, అయినా వాళ్ళందరూ కూడా ఎందుకు కూడా అసలు పనికిరారు నీ ముందు. నువ్వు ఒక్కసారి నా దగ్గరికి వచ్చావంటే 5,000 మంది దాసజనులు అందరూ కూడా నీకు సేవ చేసుకుంటారు అనగానే అప్పుడు చూడండి, ఇప్పుడు ఒంటరిగా ఉంది, అరణ్యం, ఎవ్వరూ లేరు. ఈవిడ యొక్క ధైర్యం చూడండి. ఇక్కడే మరి సీతాదేవి యొక్క వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. చాలా చక్కటి వాక్యాలు ఇక్కడ. ఏం చెప్తుందంటే,
మహాగిరిం ఇవ అకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభ్యం అహం రామమనువ్రత. నా రాముడు ఎటువంటి వాడంటే మేరునగధీరుడు, పరాక్రమంలో మహేంద్రతుల్యుడు, మహాసముద్రంలాగా గంభీరుడు, సర్వశుభ లక్షణ సంపన్నుడు. సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. అహం రామమనువ్రత. ఈ శ్లోకాలన్నీ కూడా నేను రాముని యొక్క అనుగామిని, రాముడు తప్ప నాకు ఇంకో విషయం తెలీదు, నా యొక్క పతి ఇంతటి అజానుబాహువు, ఇంతటి పరాక్రమవంతుడు, సింహ సదృశమైనటువంటి పరాక్రమం అయింది అని చెప్పి చక్కటి శ్లోకాల్లో పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత అని చెప్పి నేను అటువంటి రామునికి అనుసరించి ఉండడమే వ్రతంగా నేను ఉన్నదానిని. నేను ఒక ఆడసింహాన్ని. నువ్వు ఎవ్వరికీ నేను అందను గుర్తుపెట్టుకో. నువ్వేంటంటే నన్ను ఒక సింహాన్ని ఆశిస్తున్నటువంటి నక్క లాంటివాడు నువ్వు. అది తర్వాత సూర్యకాంతిని ఎలాగైతే ఎవరు కూడా పట్టుకోలేరో అలాగే నన్ను ఎవరు కూడా తాకజాలరు, గుర్తుపెట్టుకో. ఎవరైతే మందభాగ్యుడో అటువంటి వాడే ఇటువంటి కోరికను కొడతాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉదాహరణ చూడండి. మంచి ఆకలితో నకనకలాడుతున్నటువంటి సింహం ఉంది కదా, ఆ సింహం నోట్లోంచి కూరలను తీయాలని నువ్వు కోరుకుంటున్నావు. అలాగే ఒక మహా విషసర్పం యొక్క కూరలు బయటికి లాగాలని నువ్వు చూస్తున్నావు. ఒక సూదితో కంటిని తుడుచుకోవాలని చూస్తున్నావు. అంటే కన్ను పోతుంది అది. తర్వాత కత్తి, పదునైన కత్తిని నాలుకతో నాకాలని చూస్తున్నావు, దాని పదును చూడడానికి. ఒక కత్తి యొక్క పదుని నాలుకతో నాకితే ఏమవుతుంది? అది నువ్వు చేస్తున్నావు ఇప్పుడు, గుర్తుపెట్టుకో. తర్వాత ఒక పెద్ద బండరాయిని మెడలో కట్టుకొని సముద్రంలో దిగుతున్నావు నువ్వు. అలాగే సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా నువ్వు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను నువ్వు అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా మండుతున్నటువంటి అగ్నిని నీ యొక్క వస్త్రంలో కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అలాగే పదును తేలి ఉన్న ఇనుప శూలంపై నువ్వు నడవాలని చూస్తున్నావు అని చెప్పి ఆ తర్వాత చెప్తుంది. నీకు రాముడికి ఉన్నటువంటి పోలిక ఎటువంటిదో తెలుసా? యదంతరం సింహశృగాలయోర్వనే యదంతరం స్యందినికా సముద్రయో సురాగ్ర సౌవీర కయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ యదంతరం కాంచన సీస లోహయో యదంతరం చందన వారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దాశరథే స్తవైవ చ యదంతరం వాయస వైనతేయయో యదంతరం మద్గు మయూరయోరపి యదంతరం సారస గృధ్రయోర్వనే తదంతరం దాశరథే స్తవైవచ. సింహానికి నక్కకి ఉన్నటువంటి తేడా నీకు రాముడికి ఉన్నటువంటి తేడా, సముద్రానికి పిల్ల కాలువకు ఉన్న తేడా, అమృతానికి బియ్యం కడిగి నీరుంటుందే ఆ నీటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది మీ ఇద్దరికి మధ్య. అలాగే లోహాల్లో బంగారం సీసం, రాముడు బంగారం అయితే నువ్వు సీసానివి. అలాగే మంచి గంధం, రాముడు మంచి గంధం అయితే నువ్వు బురదవి. అలాగే రాముడు ఏనుగైతే నువ్వు పిల్లివి. అలాగే గరుత్మంతుడు, రాముడు గరుత్మంతుడైతే నువ్వు ఒక కాకివి. రాముడు నెమలైతే నువ్వు ఒక నీటి కాకివి. హంసకు గద్దకు ఏ విధమైన తేడా ఉందో రాముడికి నీకు కూడా అటువంటి తేడా ఉంది. సో ఈ విధంగా ఈవిడ రకరకాలుగా మాట్లాడుతూ నీకు ఇంకా చావు దగ్గరికి వచ్చినందుకే ఇటువంటి భావం నీకు కలిగింది అని చెప్తుందనమాట. కానీ పాపం ఎలా కంపించిపోతుందట, ఎలా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరం గాలి దెబ్బకు అరటి చెట్టు ఎలా ఊగిపోతుందో అట్లా కంపించిపోతుందట పాపం. ఇటువంటి రాక్షసాధముడు ఇలా ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పాపం వణికిపోతూ ఉంది. అటువంటి వణికిపోతూ ఉన్న సీతాదేవిని చూసి రావణుడు ఏం చేస్తున్నాడు, ఇంకా భయాన్ని ఆవిడలో కల్పించడానికి తన పరాక్రమాన్ని గురించి ఇంకా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? చూడు, నేను కన్నులు ఒక్కసారి ఇలా ఎర్ర చేశానంటే ఏంటి తెలుసా, ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడి పరుగులు తీస్తూ ఉంటారు, నేనెవరో ఇంకా నీకు తెలీదు. అలాగే నేనున్న చోట గాలులన్నీ కూడా భయపడిపోతాయి, గాలులు వీచవసలు. అలాగే నదీ ప్రవాహాలు నెమ్మదిగా అయిపోతూ ఉంటాయి, అంత భయం నేనంటే అందరికీ కూడా. అలాగే సూర్యుడు ఏం చేస్తాడో తెలుసా, చల్లబడిపోతాడు వేడి కిరణాలకి, నన్ను తలుచుకుంటే చాలు.
ఆ చెట్లు ఏం చేస్తాను, నేను దగ్గరలోకి వచ్చానంటే ఇంకా ఆకులు కదలకుండా అలాగే ఉండిపోతాయి. నా గురించి నీకేం తెలుసు? అందువల్ల నువ్వు రాముడికి ఏంటి అసలు? రాముడు ఎలాంటి వాడు? ఒక రాజ్యానికి కూడా రాజ్యాధికారం కూడా లేదు, రాజ్యభ్రష్టుడై తిరిగి వచ్చేసాడు. ఒక ఆడదాని మాటకి పట్టుబట్టి రాజ్యాన్ని వదిలేశాడంటే ఎంతటి ఏంటంటారు అమాయకుడు, నువ్వు అర్థం చేసుకో. ఒక రాజ్యం లేదు, ఏమీ లేదు, నీ అదృష్టం కాబట్టి ఈ విధంగా నిన్ను కోరుకుంటున్నాను. నేను ఎంత అసలు నాకెవరు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా సరిసాటి లేరు. ఈ పతి వ్యామోహాన్ని నువ్వు వదిలిపెట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు మొత్తం ఈ సముద్రాన్ని నీరంతటినీ నేను తాగేయగలను, ఇది చేయగలను, అది చేయగలను, మృత్యువునే నేను చంపేయగలను, మృత్యువుని కూడా చంపేస్తాను నేను, సూర్యుడిని అడ్డుకుంటాను, ఇంతటి ఉంది, ఇలాంటిది నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తావు అని చెప్తే ఆవిడ ఏమంటుంది తెలుసా? నన్ను నీ ఈ విధంగా అవమానిస్తే కనుక అమృతం తాగినా సరే తప్పకుండా నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఇతనికి కోపం వచ్చేసింది. కోపం ఏం చేశాడు? అంతవరకు సౌమ్యంగా ఉన్నటువంటి భిక్షుకి సాధువు రూపాన్ని వదిలేసి వాడి విరాట్ రూపం ఉంటుంది కదా, 10 తలకాయలు, ఆ 10 తలకాయల రూపంతో నుంచొని ఉన్నాడట. అన్నీ ఉన్నాయి, చేతిలో ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. క్రోధంతో కళ్ళు ఎర్రజేసి చూస్తూ ఉన్నాడు. పాపం అక్కడ జానకి నుంచొని ఉంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే ఈవిడ దేనికి లెక్క చేయట్లేదు. ఇంకా కోపంతో దగ్గరికి వచ్చి ఎడం చేతితో ఆ సీతాదేవి జుట్టును పట్టుకుని కుడి చేతితో ఆవిడ కాళ్ళను పట్టుకుని తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టాడు. రథంలో ముందు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు, తర్వాత రథంలో కూర్చోబెడితే పాపం ఆవిడ ఒక ఏంటంటారు, ఒక పాములాగా బంధించబడిన పాములాగా విలా కొట్టుకుని ఆవిడ గట్టిగా అరుస్తుందట, రామా రామా అని చెప్పి గట్టిగా అరుస్తుందట. అలాగే తర్వాత అప్పటి వరకు లక్ష్మణుని తిట్టింది కదా, లక్ష్మణ మహాబాహో ఎక్కడున్నావు నువ్వు, నీకు అందరి మనసులు నీకు బాగా తెలుసు కదా, ఈ రాక్షసుడు నన్ను అపహరించుకుపోతున్నాడు, ఎక్కడున్నావు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అరుస్తుంది పాపం గట్టిగా అరుస్తూ. తర్వాత దండకారణ్యంలో మొత్తం అన్నిటి తీగలు చిన్న మొక్కలు అన్నిటికీ చెప్తుందట. ఆమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. ఈ రావణుడు సీతను అపహరించుకుపోతున్నాడని మీరు కొంచెం వెళ్ళి రాముడికి చెప్పండి అని చెప్పి చెట్టుకి మొక్కకి అక్కడ పక్షులున్నాయి, పక్షులకి అందరికీ పాపం చెప్తోంది. సీతాం హరతి రావణ, ఈ మాటను వెళ్ళి రాముడికి మీరు అందరూ చెప్పండి అని చెప్పి ఆవిడ గట్టిగా అరుస్తుందట పాపం. ఆ సమయంలో అరుస్తూ చూసింది ఒక చెట్టు పైన జటాయువు కూర్చునుంది. జటాయువు దశరథుని మిత్రుడు కదా, నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉంటానని చెప్పి జటాయువు చెప్పాడు కదా. వెంటనే చూశాను, ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. అప్పుడు అడుగుతుందనమాట, పూజ్యుడైన ఓ జటాయువు చూడు, నీ పాపిష్ఠుడైనటువంటి రాక్షస రాజు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, ఇతనితో నువ్వు యుద్ధం చేయలేవు, అతను యవ్వనంలో ఉన్నాడు, నువ్వేమో ముసలివాడు అయిపోయావు, అందువల్ల నువ్వు వెంటనే వెళ్ళి రామలక్ష్మణులకి ఈ విషయం చెప్పు అని చెప్తుంది. అప్పుడు వెంటనే జటాయువు చూసి సీతని విధంగా చూసి ఆయనకి ఎంతో మనసు కష్టపడి రావణుని ఎదురుగా వచ్చాడనమాట. నువ్వేం చేస్తున్నావు, ఇటువంటి నీకేం పాపం చేశారని వాళ్ళు ఇలా అపహరిస్తున్నావు, శూర్పణఖ వచ్చి వాళ్ళకి అన్యాయం చేసిందనే కదా వాళ్ళు యుద్ధానికి దిగారు, లేకపోతే రాముడి చాలా సులభంగా మీకు లంకా రాజ్యానికి వచ్చి మొత్తం రాజ్యాలన్నింటినీ కూడా ఆక్రమించుకోగలడు, కానీ రాముడు వచ్చాడా అలాగా? తనకు పరాక్రమం ఉంది కదా అని అందరినీ ఆక్రమించాడా? మీరు తప్పు చేస్తేనే కదా ఆయన వచ్చింది. అందువల్ల మీరు అస్సలు ఈ సీతాదేవి జోలికి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఇలా ఉండడం అసలు మంచిది కాదు, నేను బ్రతికి ఉండగా సీతను ఈ విధంగా నువ్వు తీసుకొని వెళ్ళలేవు అని చెప్తాడనమాట. చెప్పి అప్పుడు అడుగుతాడనమాట, అందుకని నువ్వు యుద్ధం చెయ్యి, లేకపోతే ఇవి వదిలిపెట్టు, లేకపోతే నాతో యుద్ధం చేయి అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతారు. దీంతో 50వ సర్గ అరణ్యకాండంలో పూర్తవుతుంది. వచ్చే 51 నుంచి 60వ సర్గ వరకు చూద్దాం. అందులో ఈ జటాయువు రావణునికి మధ్య ఈ ఘోర యుద్ధం జరుగుతుంది. ఈ కథ అంతా కూడా, ఈ సారాంశం అంతా కూడా వచ్చే వారం చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.